అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలామంది మహిళల్ని కలిసినప్పుడు వాళ్ళకు అమ్మాయిలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ప్రధానమంత్రికి చాలా ఇష్టమైనటువంటి పథకం సుకన్య సమృద్ధి యోజన, దాని గురించి అవగాహన ఉందా అని అడిగాను. అయితే చాలామంది మాకు దాని గురించి తెలీదు అని చెప్పారు. అందుకోసమే ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ యొక్క మహిళలకు మనము డ్వాక్రా సంఘాల వాళ్ళకి కానీ ప్రతి మహిళకి దీంట్లో పేద మధ్య లేదా ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు అని ఇటువంటి తారతమ్యాలు లేదు. ఎవరైనా సరే, అంటే ప్రధానమంత్రి గారు అమ్మాయిల్ని గౌరవించే విధంగా సమాజంలో ఒక నినాదాన్ని తీసుకొచ్చారు, బేటీ బచావో బేటీ పడావో. అందుకోసమే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వారికి విద్య కోసం కానీ వివాహానికి కానీ తల్లిదండ్రులు ఇది ఇబ్బంది అని భావించకూడదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కోసం ఈ యొక్క ఆడపిల్లలకి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల పేరు మీద బ్యాంక్ వాళ్ళకు ప్రతి నెల కూడా కొంత సేవింగ్స్ చేయటం మూలంగా, ఉదాహరణకి మినిమం అమౌంట్ ఇంతకు ముందర అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా 1000 రూపాయలు ఉండేది మొదట్లో. ఆ తర్వాత 1000 కూడా కట్టలేరేమో లేదా ఇంట్రెస్ట్ చూపించరేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని 250 రూపాయలకి తీసుకురావటం జరిగింది. ఈ విధంగా పుట్టినటువంటి ఆడపిల్ల పేరు మీద ప్రతి నెల మనం కనీసం ఒక 1000 రూపాయలు కానీ మనం వాళ్ళ సేవింగ్ ఈ యొక్క అకౌంట్లో వేస్తూ పోతే 15 సంవత్సరాల పాటు కానీ మనం 1000 రూపాయలు వాళ్ళకి ఆ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అంటే మనం 1,80,000 రూపాయలు డిపాజిట్ చేసినట్టు. అయితే దాని మీద మనకి వడ్డీ 21 సంవత్సరం, 15 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి, తర్వాత 6 సంవత్సరాల పాటు ఆగాలి, అంటే 21 సంవత్సరం. 21 సంవత్సరం నాటికి వాళ్ళకు వడ్డీ అంతా కలిపి 3,60,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ యొక్క 1,80,000 రూపాయలు వాళ్ళు కట్టినటువంటి అమౌంట్. ఇది అంతా కలిపి 5,40,000 రూపాయలు ఆ అమ్మాయి పేరు మీద తన అకౌంట్లో ఈ యొక్క స్కీమ్ కింద, ఈ పథకం కింద వాళ్లకు జమ చేయబడుతుంది. ఆ డబ్బుతో ఆ యొక్క ఆడపిల్లకి చదువుకు కానీ ఒకవేళ వివాహానికి కానీ కావలసినటువంటి ఖర్చులకి తల్లిదండ్రులకు ఒక ఆసరాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా ప్రధానమంత్రి గారు కర్నూలు వచ్చినప్పుడు కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక 30,000 మంది బాలికలకు వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయించి సేవా సమితి ట్రస్ట్ ద్వారా వాళ్ళు అందులో 1000 రూపాయలు డిపాజిట్ చేసి ఆ యొక్క పాస్బుక్స్ని వాళ్ళకి అందచేయటం జరిగింది ప్రధానమంత్రి చేతుల మీదుగా. కాబట్టి ఈ పథకాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ దీనికి చేయటం కూడా చాలా సింపుల్. మీరు ఏదైనా దగ్గరలో ఉన్న మీరు పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళొచ్చు, లేదా మన నేషనల్ బ్యాంక్స్కైనా వెళ్ళొచ్చు. ఆ పాప బర్త్ సర్టిఫికేటు, పేరెంట్స్ యొక్క ఆధార్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, ఇలాంటివి బేసిక్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళినట్లయితే ఈ అకౌంట్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా వాళ్ళు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి పథకం. అందుకోసం ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది ఇది ఒక ప్రధానమంత్రి గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఇది ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో మీరు మీ పిల్లలు ఉంటే ఈ పథకంలో జాయిన్ అవ్వండి. లేనట్లయితే చెప్పండి, తెలిసిన వారి పిల్లలకి చెప్పండి, ప్రచారం చేయండి, వారికి మన తోడుగా మనం సహాయపడతాం. తణుకులో ఒక 100 మంది ఆడపిల్లలకు ఈ విధంగా వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళకి ఆ మినిమం అమౌంట్ వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేయించి వాళ్ళకి ఆ పాస్బుక్స్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మీరు కూడా మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజైనా లేదా మీరు ఏదన్నా ఒక సహాయం ఎవరికన్నా చేయాలని అనుకున్నా కూడా ఈ పథకంలో ఉన్నటువంటి అమ్మాయిల పేర్ల మీద మీరు ఒక బొకే ఇచ్చే బదులు అదే 250 రూపాయలతో మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ చేసి ఆ పుస్తకం ఇచ్చినట్లయితే వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు కూడా ఆ విధంగా వీలవుతే ఆలోచన చేస్తారని భావిస్తూ ఉన్నాను. నమస్కారం.